మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు వాక్య భాగము గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు చాలా అద్భుతమైన విషయాన్ని మనందరితో మాట్లాడుతున్నాడు. అదేంటంటే, ఒక సాధారణమైన మానవుడు ఆ పరిశుద్ధమైన నిత్య రాజ్యంలోనికి చేరుకునే గొప్ప అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. కనుక ఒక మానవుడు ఆ మహిమ కలిగిన దేవుని రాజ్యానికి చేరుకునే అనుభవాలు, మొదటిది దాసుని అనుభవం, రెండవది కుమారుని అనుభవం, మూడవది వారసుని అనుభవం. కనుక ఈ 3 అనుభవాల ద్వారా ఒక మానవుడు దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. కనుక మొదటిది దాసుని అనుభవం. ఎవరు దాసులు అనంటే, క్రీస్తు ఎరగని దినాలలో మనము పాపానికి దాసులం, అక్రమానికి దాసులం. కనుక ఇప్పుడు క్రీస్తు మనలను ఆయన ప్రేమ చేత వెతికి రక్షించి, ఆయన పరిశుద్ధ రక్తము చేత మనలను కడిగి, మన పాపం నుండి ఆ రక్తము విడిపించి మనం క్రీస్తుని యొక్క కుమారులుగా, క్రీస్తుని యొక్క పిల్లలుగా మనము మార్చబడ్డాం. కనుక ఇప్పుడు దాసులు అనుభవం ఎవరు అనంటే, క్రీస్తుని ఎరగని దినాలలో మనం చేసిన అనుభవం అంతా కూడా దాసుని అనుభవం. పాపానికి, అక్రమానికి మనము దాసులుగా ఉండేవాళ్ళం. అయితే ఇప్పుడు క్రీస్తు మనలను ఆయన పిల్లలుగా ఏర్పరచుకున్నాడు. కనుక దాసుని అనుభవం కొట్టివేయబడింది. దాసుని అనుభవంలోంచి దేవుని కుమారుని యొక్క అనుభవంలోనికి మనము నడిపింపబడ్డాం. అయితే పౌలు గారు ఇదే అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఏమంటున్నారంటే, మొదటి వాక్యము, ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ఈ మాటలు ఎవరి గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు అనంటే, ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడిన తర్వాత కూడా ఇంకా పాపానికి దాసులై ఉన్నారో, ఇంకా అక్రమానికి దాసులై ఉన్నారో, ఇంకా లోకానికి దాసులై ఉన్నారో, వారి గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఒకసారి మనం క్రీస్తు రక్తము చేత కడగబడి ఆయన మనల్ని సొంత రక్షకుడు అంగీకరించిన తర్వాత మరలా మనము ఆ పాత జీవితం వైపు తిరగకూడదు. ఇప్పుడు ఎవరైతే ఆ పాత జీవితం వైపు వాళ్ళు అనుసరించి లోకానికి, పాపానికి, అక్రమానికి ఎవరైతే ఇంకా వాటికి దాసులై ఉన్నారో, వారు ఇంకా దాసుని అనుభవంలోనే ఉన్నారు. క్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత కూడా, యేసుని వెంబడిస్తున్న తర్వాత కూడా, మనము అనేక సంవత్సరాల నుంచి భక్తిలో, విశ్వాసంలో కలిగి నడుస్తున్నా కూడా మనం ఇంకా దాసుని అనుభవంలోనే ఉన్నట్లు. ఇంకా ఎవరు దాసుని అనుభవంలో ఉన్నారు అనంటే, ఎవరైతే శరీర సంబంధంగా భక్తి చేస్తారో, శరీర సంబంధమైన మనుషులు వలె వారు ప్రవర్తిస్తారో, వారు ఇంకా దాస్యంలోనే ఉన్నట్లు. ఎవరైతే ఆత్మీయ విషయాలలో ఎదుగుదల లేకుండా పసిపిల్లల స్వభావంతోనే కలిగి ఉన్నారో, వారు ఇంకా దాస్యంలోనే ఉన్నట్లు అని పౌలు గారు ఈ అధ్యాయంలో మనకి కనబడుతుంది. కనుక మనము దాసుని స్వభావంలోంచి దేవుని కుమారుని యొక్క స్వభావంలోనికి నడిపింపబడాలి. కనుక మనం ఇంకా దాసుని అనుభవంలోనే ఉన్నామేమో. క్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత కూడా ఇంకా లోకానికి, పాపానికి మనం ఇంకా వాటిని వెంబడిస్తూ ఉంటే, లోక ఆచారాలను, సంప్రదాయాలను వీటిని మనం ఇంకా అనుసరిస్తూ ఉంటే మనం ఇంకా దాసుని అనుభవంలోనే ఉన్నట్లు. కనుక ఇప్పుడు వాటి నుంచి బయటకు వచ్చి మనము దేవుని కుమారుని అనుభవంలోనికి నడిపింపబడాలి. ఎవరు దేవుని కుమారులు? ఎవరు దేవుని కుమారులుగా పిలువబడతారు అనంటే, తండ్రి ఏ లక్షణాలు అయితే కలిగి ఉంటాడో పిల్లలు కూడా అదే లక్షణాలు కలిగి ఉండాలి.
కనుక మనం ఆరాధించే దేవుడు ఏ సుగుణాలు కలిగి ఉన్నాడు, ఏ పరిశుద్ధత కలిగి ఉన్నాడు, ఏ మహిమ, ఏ యొక్క సుగుణాలు, ఆయన యొక్క గుణాలు, ఆయన లక్షణాలు కలిగి ఉన్నాడు, మనం కూడా వాటిని కలిగి ఉన్నప్పుడు మనము దేవుని పిల్లలుగా పిలువబడతాం. కనుక లేఖనాలలో కొన్ని విషయాలు ఉన్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఎవరైతే సమాధానాన్ని కోరుతారో, ప్రతి సమయాలలో, ప్రతి పరిస్థితులలో సమాధానాన్ని వెతికేవారు దేవుని కుమారులు. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ప్రకారము, ఎవరైతే అనింద్యంగా జీవిస్తారో, ఎవరైతే సనుగులు సంశయములను మానుకుంటారో వారు దేవుని కుమారులు. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం ప్రకారము, విశ్వాసము ద్వారా మనము దేవుని పిల్లలుగా మార్చబడతాం. కనుక దేవుని పిల్లలుగా మనం పిలువబడాలి, దేవుని పిల్లలుగా మనం ముద్రింపబడాలి అంటే బాప్తిసం ఒకటే కాదు, లక్షణాలను కూడా కలిగి ఉండాలి, ఆయన సుగుణాలను కూడా మనం కలిగి ఉండాలి. కనుక సమాధానాన్ని కోరేవాడు, అనింద్యంగా జీవించేవాడు, సనుగులు సంశయములను మానుకుని యథార్థంగా జీవించేవారు, అలాగే విశ్వాసాన్ని, ఒక స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నవాళ్ళు దేవుని కుమారులుగా పిలువబడతారు. అలాగే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం ప్రకారము, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. కనుక దేవుని కుమారులు అంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. కనుక ఈ అనుభవాలు, ఈ లక్షణాలను ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు. కేవలం బాప్తిసముతోనే మనము దేవుని కుమారులుగా మార్చబడము. కనుక ఆయన ఏ సుగుణాలు, ఏ లక్షణాలను కలిగి ఉన్నాడో మనం కూడా ఆ లక్షణాలను అవలంబించుకోవాలి. కనుక వీటిని మనము నేర్చుకోవాలి. అప్పుడు దేవుని కుమారుని యొక్క అనుభవంలోనికి మనము వచ్చినట్లు, దాసుని అనుభవంలోంచి కుమారుని అనుభవంలోనికి మనము నడిపింపబడినట్లు. అయితే ఇప్పుడు దేవుని కుమారులుగా ఉన్న మనము ఆ వారసత్వాన్ని సంపాదించుకోవాలి. దేవుని యొక్క నిత్య రాజ్యపు వారసత్వాన్ని సంపాదించుకోవాలి. వారసత్వాన్ని ఎవరు సంపాదించుకుంటారు? దాసుల, కుమారుల? కుమారులే వారసత్వాన్ని సంపాదించుకుంటారు, దాసులు కాదు. కనుక దాస్యం నుంచి విడిపింపబడి దేవుని కుమారుని అనుభవంలోనికి మనం నడిపింపబడాలి. దేవుని కుమారుని అనుభవంలోంచి మనము వారసుని యొక్క అనుభవంలోనికి రావాలి. ఎవరు దేవుని నిత్యరాజ్యపు వారసులు అని? ఇస్సాకు, ఇష్మాయేలు, ఇద్దరు వ్యక్తులు మనకు తెలుసు. అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి ఎవరు వారసులు? ఇస్సాకు వారసుడు. కారణం ఏంటంటే ఇస్సాకు దేవుని యొక్క వాగ్దానంలోంచి పుట్టినవాడు. ఇష్మాయేలు అబ్రహాము యొక్క ఆలోచనలోంచి పుట్టినవాడు. లోక సంబంధమైన వ్యక్తి, శరీర సంబంధమైన వ్యక్తి. కనుక ఆ ఇష్మాయేలుకి ఇస్సాకుకి పొంతన లేదు. కనుక ఇప్పుడు వారసులైన వారు ఏం చేస్తారు అని అంటే, లోక సంబంధమైన వ్యక్తుల నుంచి వాళ్ళు ప్రత్యేకంగా జీవిస్తారు. అదే ఆది కాండంలో ప్రభు ఇస్సాకుతో మాట్లాడతాడు. ఆది కాండము 26వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకున్నా. అబ్రహాము దినాలలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఇస్సాకు గెడారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులో వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండువు, నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించదును. కనుక ఇప్పుడు దేవుడు ఇస్సాకుకి తోడుగా ఉండి అతన్ని ఆశీర్వదించాలి అంటే ఇస్సాకు కరువు దినాలలో గెరారులో ఉండాలి. గెరారులోనే ఉంటూ, గెరారులో మనుషులతోనే నడుస్తూ, గెరారు యొక్క పరిస్థితుల మధ్య మరి ఇస్సాకు జీవిస్తూ ఎలా ఉండాలంటే పరవాసిగా ఉండాలి. కనుక ఈ లోకంలో కూడా మనము జీవించాలి, లోకపు మనుషులతోనే నడవాలి. లోకపు ఆచార సాంప్రదాయాలు ఇవన్నీ కలిసి ఉంటాయి. అయితే వాటన్నిటికి మనము పరవాసిగా జీవించాలి. వాటన్నిటిలో మనం పాలు పొందకూడదు, ప్రత్యేకంగా జీవించాలి. మనము జీవించినంత వరకు కూడా ఈ లోకానికి మనము పరదేశులుగానే ఉండాలి. అదే పౌలు గారు అంటారు కదా ఫిలిప్పీ పత్రికలో, మనం యాత్రికులము పరదేశులమై ఉన్నామని. కనుక ఎవరు దేవుని యొక్క నిత్యత్వానికి వారసులు, ఎవరు దేవుని రాజ్యానికి ఆ నిత్య మహిమకు వారసులుగా పిలువబడతారు అని అంటే, ఎవరైతే
ఈ లోకంలో జీవిస్తూ లోకపు అనుభవాలను, లోకపు పద్ధతులను, లోకపు ఆచారాలను, సాంప్రదాయాలను వీటన్నిటిని పాటించకుండా వాటి మధ్యే నివసిస్తూ, వాటి మధ్య నడుస్తూ, వాటి మధ్య జీవిస్తూ మనము పరదేశులుగా జీవించి మన భక్తిని భద్రపరుచుకుంటాము, పవిత్రంగా జీవిస్తాము, యథార్థంగా జీవిస్తాము. అప్పుడే దేవుని యొక్క వారసత్వాన్ని సంపాదించుకుంటాం. కనుక ఎవరు వారసులు అంటే ఈ లోకంలోనే జీవిస్తూ మనము ఈ లోకానికి మనకి వేరుగా జీవించిన వారు. ఈ లోకాన్ని నుంచి మనము ప్రత్యేకింపబడినప్పుడు, ఈ లోకానికి మనకి ఏ సంబంధం లేకుండా మనము పరదేశులుగా జీవించినప్పుడు దేవుని యొక్క వారసత్వాన్ని పొందుకుంటాం. అదే పౌలు గారు ఏమంటున్నారంటే, నేను ఈ లోకాన్ని పెంటగా ఎంచుకున్నానని. లోకానికి ఆయనకి పెంటగా ఎంచుకుని లోకానికి వేరుగా జీవించాడు. అలాగే మనం కూడా ఈ లోకంతోనే ఉంటూ లోకపు మనుషులతోనే నడవాలి. లోకపు మనుషుల యొక్క ఆలోచనలు, ఇవన్నీ పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కలిసి ఉంటాయి. అయితే వీటి మధ్య మనము ప్రత్యేకంగా జీవించాలి, పరదేశులుగా జీవించాలి. గెరారు ప్రాంతం భయంకరమైనది. గెరారు ప్రాంతం విగ్రహారాధన, గెరారు ప్రాంతం నీతి నియమాలు ఏమి లేనిది. అటువంటి ప్రాంతంలోనే ఇస్సాకు జీవిస్తూ ఇస్సాకు పరదేశిగా జీవించాడు, పరవాసిగా జీవించాడు. కనుక ఈ లోకంలో ఎవరైతే లోక మాలిన్యాన్ని అంటకుండా పరిశుద్ధత జీవితాన్ని కలిగి ఉండి మన యొక్క క్రీస్తు రాకడ వరకు పరదేశులుగా ఈ లోకంలో జీవిస్తారు, వారు దేవుని యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా పిలువబడతారు. కనుక ఇప్పుడు దాసుని అనుభవంలో నుంచి కుమారుని అనుభవంలోనికి వచ్చాం. కుమారుని అనుభవంలో నుంచి మనం వారసుని యొక్క అనుభవంలోనికి నడిపింపబడాలి. కనుక అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.